మిత్రులారా, ఇది ఈ కుల సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత సమాజ్వాదీ పార్టీ పెట్టిన రెండవ రౌండ్ టేబుల్ ఇది. సరే, మొదటి రౌండ్ టేబుల్లో కొన్ని స్పెసిఫిక్ అంశాలు ఆనాడు చర్చించాము. ఇవాళ సరే వచ్చిన ఈ 80 ఏళ్ళ స్వాతంత్ర్యంలో బీసీలకు ఏం జరిగింది అనేది టైటిల్ రూపంలో ఉన్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాస్ట్ సర్వే లెక్కలు, దాని ఆధారంగా వచ్చినటువంటి కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్, అంటే ఈ 242 కులాల స్టేటస్ ఏ నంబర్లో ఫిక్స్ అవుతుంది అనేది కూడా స్పెషల్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అధ్యయనం జరిగింది. ఆ రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయి. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధి ఒక అంశం, బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కలిసి రాజకీయ అధికారంలోకి రావాలి అనేది దాంతో ముడిపడి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నన్ను అడిగేది కూడా ఈ టోటల్ పాపులేషన్ సంఖ్య ఎంతకు తగ్గింది అనేది. సరే, దానికి ఆధారాలు వాళ్ళు 2011 సెన్సెస్లో ఎంత జనాభా ఉండింది తెలంగాణది. దానికి సింపుల్ సమాధానం నేను చెప్పేది ఏంటి అంటే, యాక్చువల్గా ఆనాడు డిమార్కేషనే లేదు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న పాపులేషన్ సంఖ్యను ఫిక్స్ చేయడానికి డిఫికల్టీ ఉండింది. 7 మండలాలు అటుపోయినాయి, తెలంగాణలో ఉన్నాయి అనుకున్నాయి. తర్వాత రెండో చాలామంది ఆలోచించింది ఏంటి అంటే, 2015లో 2 రాష్ట్రాలు విభజించబడ్డ తర్వాత 2011లో చేసిన లెక్కల తర్వాత ఎంతమంది అటు మైగ్రేట్ అయ్యారో చూడట్లా. రాష్ట్ర విభజన తర్వాత మీకు స్పెసిఫిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాలల సంఖ్య 50 నుంచి 70 వేలకు తగ్గింది అని వాళ్ళు ఈ లెక్కలు వచ్చిన తర్వాత చెప్పారు. కానీ వాళ్ళు చూడండి ఏంటి అంటే, 2015లో చంద్రబాబు నాయుడు అక్కడ క్యాబినెట్ ఏదో క్యాపిటల్ రూపంలో కట్టి మార్చుకున్నాక ఎక్కువ మైగ్రేట్ అయిన కాస్ట్ ఏదో ఎరికానా? మాలలు ఆంధ్రాకు. బికాస్ ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. రెండవది నేను అనేది ఏంటి అంటే, ఆ చర్చ ప్రదానం చేయడం అనేది మిగతా అంశాలను అండర్మైన్ చేసి మనం అభివృద్ధి ఏం చేయాలి, రాజకీయ అధికారం ఏం చేయాలి, ఉన్న అధికారంలో వాటా ఎట్లా తెచ్చుకోవాలనే దాన్ని పక్కకు పెట్టడమే. ఇప్పుడు 2014లో ఏదండి కుటుంబ సర్వే జరిగింది, సమగ్ర కుటుంబ సర్వే. అది కుటుంబ సర్వేనా, కోళ్ళ సర్వేనా, గొర్రెల సర్వేనా, ఒక్క రోజులో సర్వే జరుగుతుందా? దాన్ని కూడా మనం ఒక సర్వే అంటామా అన్నదానికి ఆస్కారం ఉందా? మెథడాలజీ ఉండాలి కదా ఒకటి. దానికి ఒక మాన్యువల్ లేదు, క్వశ్చనీర్ లేదు, కోడింగ్ లేదు. కనుక నేను అనేది ఏంటంటే, ఈ లెక్కల విషయంలోకి పోకుండా ఇవాళ 3,55,00,000 తెలంగాణ ప్రజలు ఉన్నారని ఈ సర్వే తెలిసింది. ఎవరింటికి పోయినరు, ఎవరింటికి పోలేదు అనేది ఒక ఇష్యూనే. అయితే ఈ సర్వే ఆప్షనల్, ఇది ఎవరిని ఫోర్స్ చేసే సర్వే కాదు. ఇట్ ఈజ్ ఎ సర్వే, ఇట్ ఈజ్ నాట్ కాస్ట్ సెన్సెస్. మెయిన్గా డిఫరెన్స్ అక్కడ ఉంది. మీరు మన కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో చూశారు కదా, ఒకవేళ మీరు సెన్సెస్లో మీరు రిజిస్టర్ చేసుకోకపోతే పనిష్మెంట్ కూడా ఉంటుంది, మీరు ఫీజు కట్టాల్సి వస్తుంది అంటున్నారు. అసలు వాళ్ళు కట్టిస్తారా లేదా వేరే విషయం, కానీ ఇది ఆప్షనల్. ఇంకో విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు బైకాట్ చేసినాయి. అది ఎట్లా మరి? అది ఎవరు చెప్పాలి? కనుక దాని జోలికి పోకుండా ఉన్న జనాభాలో ఎట్లా మార్పులు తెద్దాం, ఎట్లా ఆర్థిక వనరులను పెంచుదాం, ఇప్పుడున్న వనరులు ఏంది, ఎట్లా రాజకీయ అధికారంలో ఉన్న దాంట్లో వాటా తెచ్చుకుందాం, ఏ కుల జనాభా ఎంత ఉన్నది,
ఇవి ఉన్న లెక్కలే. ఇది కరెక్టా కాదా అనేది 2027లో వచ్చే నేషనల్ రిజిస్టార్ కాస్ట్ సెన్సెస్ వరకు వెయిట్ చేసి కంపేర్ చేయాల్సిందే. మిగతాదంతా అన్సైంటిఫిక్ కంపారిజన్. సో అది వదిలిపెడదాం. సో ఈ వచ్చిన లెక్కలలో 242 కులాల ఈ 43 పారామీటర్లు తీసుకొని ఎక్స్పర్ట్ కమిటీ ఇంతవరకు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క కులానికి 42 పారామీటర్ల ప్రకారము ఎంత ఆర్థిక బలం ఉన్నది, ఎంత ఎడ్యుకేషన్ బలం ఉన్నది, పాపులేషన్ బలం ఎంత ఉన్నది, తర్వాత అగ్రికల్చరల్ బలం ఎంత, ఇండస్ట్రియల్ బలం ఎంత ఉన్నది, కల్చరల్గా ఏ కులము ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఉన్నదనే యాంగిల్స్ నుంచి కూడా తీసుకొని కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ వర్కౌట్ చేసింది ఎక్స్పర్ట్ కమిటీ. దాంట్లో 0 to 126 వరకు నంబర్లు తీసుకున్నారు. తీసుకొని ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు పెద్ద నంబర్లోకి పోయి ఎక్కువ నంబర్లోకి, తక్కువ బ్యాక్వర్డ్నెస్లో ఉన్న వాళ్ళకు తక్కువ నెంబర్ 0 to, అది తెలంగాణలో తేలింది ఏంటి అంటే 0 to 13 వరకు ఏ కులం లేదు. అంటే బాగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలి, అంబానీ అదానీ ఆ టాప్ ఇండస్ట్రియలిస్టులు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళు లేరు. రిచెస్ట్ కాస్ట్ 13లో ఫిక్స్ అయింది. అది చెప్తాను నేను. అది ఎవరో తెలుసా? కోస్తా ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిన కాపులు 13 దాని సంఖ్య. దాని తర్వాత కాపులు 12 యాక్చువల్లీ. తర్వాత రాజులు ఉన్నారు. తర్వాత ఈ శూద్ర కులాలలో కమ్మలు ఉన్నారు. తర్వాత వెలమలు ఉన్నారు. వీళ్ళిద్దరి 19వ నంబర్లో. రెడ్డిలు 28వ నంబర్లో ఉన్నారు. రెడ్లు యాజ్ ఎ కులంగా 17,30,000 పైన ఉన్నారు. వాళ్ళు ఈ పై కులాలన్నిటికంటే శూద్రులలో, రాజులు శూద్రులు గారు, వాళ్ళు పైకి వెళ్ళాలి యాక్చువల్గా. రెడ్లు 28వ స్థానంలో ఉన్నారు. బట్ తెలంగాణ ఎకానమీ ఎవరి చేతిలో ఉంది ఎరికేనా? వీళ్ళందరి చేతిలో కూడా లేదు. తెలంగాణ ఎకానమీ ద్విజులు అనే కులాలు అయితే ఉన్నాయో ఇవి ఎక్కువ మైగ్రేట్ అయిన వాళ్ళు. మొత్తం మీ హైటెక్ ఇండస్ట్రీ 2099 నుంచి, అంటే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి 95 నుంచి నేను తెచ్చిన అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే హైటెక్ ఇండస్ట్రీలో మొత్తము టాప్ ఎవరున్నారో చెప్తా నేను. హైయెస్ట్ జైన్స్ ఉన్నారు. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ క్యాప్చర్ అంతా జైన్స్ క్యాప్చర్ చేశారు. వాళ్ళ కంపోజిట్ ఇండెక్స్ నంబర్ 13. తర్వాత బ్రాహ్మణ్ 22. తర్వాత వర్మ అనే ఒక కాస్ట్ ఉంది. యాక్చువల్గా ఈ వర్మ అనే దాంట్లో అక్కడక్కడ బీసీలు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ ఓసీలు ఉన్నారు. ఇది ఓసీ వర్మ నంబర్ చెప్తున్నాను నేను. 24 నంబర్లో ఉన్నారు వాళ్ళు. పట్నాయకులను ఒక కాస్ట్ మైగ్రేట్స్ ఉన్నారు ఒరిస్సా నుంచి. వాళ్ళు ఎంత ధనవంతులో తెలుసా? ఇక్కడ వాళ్ళ స్థానం 25లో ఉంది. యాదవుల సింహాద్రి కాస్ట్ స్థానము 96, నా కాస్ట్ స్థానము 95. పట్నాయకులు సో మురళీ మనోహర్ గారు ఆయన కాస్ట్ స్థానం చూసుకున్నాడో లేదు, దయచేసి చూసుకోండి. మనం ఒక్కొక్కరి కాస్ట్ స్థానం చూసుకొని మొత్తం కాస్ట్లో చూడకుండా మనమంతా జనరలే అంటే కాదు. మనమంతా ఒక కాస్ట్లో ఉన్నాం. మనమంతా ఆడోళ్ళలో ఉన్నాం, మనమంతా మగోళ్ళలో ఉన్నాం. మన ఆడోళ్ళు ఎక్కడ ఉన్నాలో కూడా చూడాలి కదా. అట్లా చూడకుంటుంటే కాదు పని. సో పట్నాయకులు 25లో ఉన్నారు, ఒరిస్సా నుంచి మైగ్రెంట్స్ వీళ్ళు. కోమటోళ్ళు 25లో ఉన్నారు. కర్నాల్ 27లో ఉన్నారు.
వీళ్ళందరికంటే అయ్యర్లు అయ్యంగార్లని తమిళనాడు నుంచి మైగ్రేట్ అయిన బ్రాహ్మణులు సపరేట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో హయ్యెస్ట్ ఉన్నారు తెలంగాణలో. మేము గ్రాఫ్లు ఇచ్చాము, ఆ గ్రాఫ్ చూడండి, ఇంత పొడుగుంటుంది వాళ్ళ. తర్వాత వాళ్ళ స్థానము 19. అంటే అర్థమైంది, తెలంగాణ క్యాపిటల్ ఎకానమీ, వీళ్ళు అగ్రేరియన్ ఎకానమీలో వీళ్ళు ఎక్కడా లేరు. అగ్రికల్చర్ ఉందే, రెడ్లు ఉన్నారు అగ్రికల్చర్లో, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడా లేరు. వీళ్ళు ఎక్కడున్నారు? మొత్తం బిజినెస్, మొత్తం హైటెక్ ఇండస్ట్రీ, మొత్తం సాఫ్ట్వేర్. నువ్వు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి సంగారెడ్డి వరకు క్యాప్చర్ చేసింది వాళ్ళే. దీన్ని మార్చాలనే ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్రము, వినోద్ మనకు రాజకీయ అధికారం కావాలి కానీ దీన్ని క్యాప్చర్ చేయకుండా రాదు. నువ్వు కింద కొట్టుకో మీద కొట్టుకో, మనోళ్ళకే వాళ్ళు పైసలు ఇచ్చి ఓట్లేయించు. మనోళ్ళకి పైసలు అవసరం, వాళ్ళకి తిండి కావాలి కదా, వాళ్ళ పిల్లలకు చదువు కావాలి కదా. ఓటుకు 10,000 అంటే 10,000 అంటే వాళ్ళకి మామూలు డబ్బు కాదు కదా. మనకు ప్రొఫెసర్లకు బాగానే ఉంది, రిటైర్ అయినాక 1,00,000 పైన వస్తున్నాయి కనుక మనం 10,000 లేదంటాం. కానీ దిక్కులేని కూలి ఓటేసేనాడు 10,000 ఇస్తే ఏమంటాడు? ఇండస్ట్రియల్ క్యాపిటలు మొత్తము ద్విజుల చేతిలో ఉన్నది. ఎవరికైతే జంజాలు ఉన్నాయో వాళ్ళ చేతిలో ఉన్నది. దాన్ని మార్చే పద్ధతి ఏందో, బీసీ మేధావులు, ఎస్సీ మేధావులు, ఎస్టీ మేధావులు మనం దాంట్లో ఎంటర్ అయ్యే పద్ధతి ఏందో ఆలోచించకుండా నువ్వెంత కొట్టుకున్నా పెరిఫెరీలోనే ఉంటావు. రెండవది, రాష్ట్రంలో కొంచెం స్పెసిఫిక్గా మాట్లాడుకోకపోతే ఇది తెగదు. ఇది టీఆర్ఎస్ అధికారం అంటే వెలమల అధికారమే. అది వెలమల అధికారం అంటే నాకు రేపు ఏమన్నా వస్తుందో రాదో అనుకుంటే కుదరదు, అనాల్సింది. కాంగ్రెస్ వచ్చింది, అది రెడ్లకే వస్తుందని నాకు ఆనాడే ఎరక. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, తెలంగాణ వచ్చినాక 50 ఏళ్ళు కూడా పవర్ ఇక్కడ రెడ్ల మధ్య వెలమల మధ్య ఉంటుంది. మీరు ఎంత కొట్టుకొని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని సచ్చినా మీకు రాదరా భయం చెప్పిన నేను. ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యాపిటల్ బయట నుంచి మైగ్రేట్, ఇదంతా ఎవరికైనా నరేంద్ర మోడీ, అంతకంటే ముఖ్యంగా అమిత్ షా, అంబానీ, అదానీ 2014 తర్వాత మైగ్రేట్ చేయించిన వాళ్ళు వీళ్ళంతా. మీకు ఎకానమీ ఎక్కడుందో చూడకుండా ఎకానమిక్ లింక్ హైటెక్ సిటీకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు లింక్ ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్కి పోయి చూడండి ఎవరు ప్రయాణం చేస్తున్నారు. మొత్తం నార్త్ ఇండియా, ఈ టాప్, బ్రాహ్మణ్, బనియా, జైన్, ఈ కంపెనీలు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు పోతాయి. ప్రతి టౌన్కు ఎయిర్లైన్ వేయించుకున్నారు. వరంగల్కు రావట్లేదు ఇంకా, కానీ వాళ్ళు ఉన్న దగ్గరికి అన్నిటికీ ఎయిర్లైన్లు ఉన్నాయి. నీ తెలంగాణ క్యాప్చర్ అయిపోయింది. అవును, ఇక్కడ రాజకీయ అధికారము రెడ్ల చేతిలో ఉంది కదా. ఈ లెక్క వచ్చే నాటికి నామినేటెడ్ పోస్టులలో ఎక్కువ మంది రెడ్లకే ఇచ్చారు. లెక్కలు ఎగ్జాక్ట్గా తీయాల్సిన అవసరం ఉంది. మేధావులు చేయాల్సిన పని లెక్కలు కూడా తీయాలి. లెక్కలే మ్యాథమెటిక్స్ మేము నేర్చుకోమంటే ఆ కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. మ్యాథమెటిక్స్ మనం కూడా నేర్చుకోవాలి కదా. సో రెడ్ల చేతిలో ఎందుకు ఉంటుంది? రెడ్ల చేతిలో అగ్రేరియన్ ఎకానమీలో 13.5% తెలంగాణ ల్యాండ్ రెడ్ల చేతిలో ఉంది. 50% టోటల్ ల్యాండ్ 7 కాస్ట్ చేతులలో ఉంది. దాంట్లో బీసీలు కూడా ఉన్నారు. కానీ ఫ్యూడల్ ఎకానమీలో బీసీలు లేరు. పాత 100 ఎకరాలు బీసీలు లేరు. అక్కడి నుంచి పవర్ వీళ్ళకి రాలేదు. కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడ్లకే ప్రతి చోట పవర్ ఇస్తుంది. అయితే మరి కాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయించావు?
ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో 42 పారామీటర్లు తీసుకొని చేసిన దాంట్లో బ్యాక్వర్డ్నెస్లో ఉన్న వాళ్ళకి, ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒకడ పదవి ఇవ్వాలి కదా. తర్వాత ఎడ్యుకేషన్లో వాళ్ళ రోల్ ఎక్కడ పిక్ చేయాలి కదా. ఇంకోటి ఏం దొరికినా ఈ రిపోర్ట్లో ఒక అంశం నేను పట్టుబట్టి రాయించాను. పవర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో 2014కు ముందు 65% అగ్రేరియన్ ఎకానమీలో ఉండేది. ఇప్పుడు ఇట్ హస్ షిఫ్టెడ్ టు ఇండస్ట్రియల్ ఎకానమీ బికాస్ ద టోటల్ క్యాపిటల్ in the hands of Dvijas is much more economically than all the land together. నీ ల్యాండ్ పవర్ కంటే మొత్తం ఎక్కువ ఉన్నది. అంబానీ ఆదానీల పెట్టుబడి, గూగుల్ పెట్టుబడి, తర్వాత మొత్తం వెస్టర్న్ ఇండస్ట్రియల్ పెట్టుబడులలో ఉన్నదంతా బ్రాహ్మణ్, బనియా, కాయస్థ, కత్రి ఇట్లాంటి పైకులాలే ఉన్నాయి. మనం లేము అక్కడ. నైదర్ సీఈఓ. మేము గవర్నమెంట్ని అన్ని ఇండస్ట్రియలిస్టుల కులాల బ్యాక్గ్రౌండ్ ఇవ్వమని అడిగాం. 2 లెటర్లు రాసినాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల కులాలను బ్యాక్గ్రౌండ్ ఇవ్వమని అడిగాం. సిఈఓల కులాల బ్యాక్గ్రౌండ్ ఇవ్వమని అడిగాం. సుదర్శన్ రెడ్డి సంతకం చేసి పంపాడు లెటర్ చైర్మన్, బట్ వాళ్ళు ఇవ్వలే. ఎందుకెరికైనా ఈ బ్యాక్గ్రౌండ్ కనుక ఇస్తే మేము ఇక్కడ కంపెనీలు ఎత్తేస్తామని బెదిరించారట ప్రభుత్వాన్ని. ఇక కులం తీసినామంటే అయిపోయింది మా పని అని బెదిరించారట. సరే, బెదిరింపులకు లొంగారా, వీళ్ళు ఏం చేశారా తెలియదు. ఇప్పుడు తేలింది ఏంది అంటే టోటల్ ఎకానమీ పై తెలంగాణ శూద్రులు, దీంట్లో తెలంగాణ శూద్రులు అనేవాళ్ళు కూడా లెక్క తీశాను నేను. రెడ్లు తెలంగాణ శూద్రులు ఎక్కువ ఉన్నారు. అటు రాయలసీమ వాళ్ళు కొంతమంది మైగ్రెంట్లు ఉన్నారు. కానీ తెలంగాణ రెడ్లు నంబర్ వైజ్ చాలా ఎక్కువ ఉన్నారు. కానీ కమ్మలు ఒరిజినల్గా తెలంగాణ వాళ్ళు కారు. మోస్ట్ ఆఫ్ 99% ఆర్ మైగ్రెంట్స్. ఇవాళ 83 నుంచా అంతకుముందు నుంచా మైగ్రెంట్స్ వాళ్ళు. దేవర్ నాట్ ఒరిజినల్లీ కాకతీయ పీరియడ్ నుంచి ఉన్నవాళ్ళు కాదు. రెడ్లు కాకతీయ పీరియడ్ నుంచి ఉన్నవాళ్ళు. అట్లా చూసుకుంటే రెడ్లు, వెలమలు తెలంగాణ ఒరిజినల్ శూద్ర ల్యాండ్ లార్డ్స్. రాజులు గారు వీళ్ళు ఆంధ్ర నుంచి మైగ్రేషను అప్పర్ కాస్ట్లది 2014 తర్వాత 1983 నుంచి 2014 కంటే ఎక్కువ జరిగింది. 83 ఎందుకు లైన్ గీత గీస్తున్నా నేను? ఎన్టీ రామారావు పీరియడ్. ఎన్టీ రామారావు పవర్ క్యాప్చర్ చేశాడు. ఈజ్ అ కమ్మా లీడర్. అప్పుడు వచ్చాడు. కానీ రిచెస్ట్ మైగ్రేషను స్టేట్ విడిపోయినాక ఎక్కువైంది. ఎందుకో తెలుసా? ఇక వాళ్ళని ఎవ్వరేం చేయలేడు. ఏ ప్రాపర్టీ అయినా కొనుక్కోవచ్చు, దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు. కనుక రేవంత్ రెడ్డి పోయి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు ఓపెన్ చేస్తాడు? గద్దర్ ఎందుకు చేయడు? చచ్చిపోయిన శవం దగ్గరికి పోయిండు కానీ విగ్రహం దగ్గరికి రాలేదు. విగ్రహం మేము పెట్టించినాం, మేము కొల్లూరు సత్తయ్య నేను కలిసి పెట్టినాం. ఆ విగ్రహం దగ్గరికి రాలే. కుమరం భీం విగ్రహం పెట్టలే, సాకలైలమ్మ విగ్రహం పెట్టలే. ఏదో గట్టిగా ఒక రోజు అడిగాను కనుక సాకలైలమ్మ పేరు యూనివర్సిటీకి పెట్టారు. తొటి కొమరే విగ్రహం పెట్టలే. కానీ ఎన్టీ రామారావు విగ్రహం పోయి ఓపెన్ చేసిండు. ఎందుకు? కమ్మోళ్ళ దగ్గర ఎంత పెట్టుబడి ఉన్నది, అది సమస్య. కనుక నేను అనేది ఏంటి అంటే బీసీలు అభివృద్ధి. ఇంకొక విషయం స్పష్టంగా చేయలేంది, రిపోర్ట్లో మేము స్పష్టంగా రాసాం. దయచేసి ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ. ఇఫ్ యు ఆర్ ఇంటలెక్చువల్ యూ సే వీ డోంట్ రీడ్ కేర్ఫుల్లీ, దెన్ దే విల్ రీడ్ అస్. మనము మన రిపోర్ట్లు చదవకపోతే వాళ్ళు మనల్ని చదువుతారు. మన జీవితాలు మనం మేధావులం కానీ కూర్చొని సీరియస్గా చదవంటే కుదరదు. వాళ్ళు మనల్ని ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో అంటారు. యూ విల్ బి స్వాలోడ్, ఫినిష్. అది కుదరదు అంటున్నా నేను. మేధావి రోల్ ఈజ్ టు రీడ్ లైక్ అంబేద్కర్, రైట్ లైక్ అంబేద్కర్. సో అక్కడ ఏం జరిగింది? కంప్లీట్గా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో 78% అప్పర్ కాస్ట్లు ఉన్నాయి, 18 అప్పర్ కాస్ట్. బీసీలు ఎంత ఉన్నారో తెలుసా? నా కులం కురుమోలు. ఆదివాసుల తర్వాత మేము లీస్ట్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్.
ఆదివాదుల తర్వాత. యాదవుల పరిస్థితి అంతే ఉంది. కొద్దిగా బెటర్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ గోల్డ్ స్మిత్స్ ఆర్ ఆన్ ద టాప్. సో only group which is more English educated is converted Dalit Christians and Christians. 74% ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా కూడా బెటర్గానే ఉన్నారు. నేను అనేది ఏంటి అంటే, మేము అందుకే రిపోర్ట్లో రాసాం, ద పవర్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ అగ్రేరియన్ ఎకానమీ టు ఎడ్యుకేషన్ అండ్ పర్టికులర్లీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. అయితే ఇంగ్లీష్ మీడియం వచ్చింది, కొట్లాడినాం, వచ్చింది, కానీ దాన్ని అమలు చేసే పద్ధతిలో ప్రాబ్లం ఉన్నాయి. మొన్ననే మురళి రిజైన్ చేశాడు. ఇక్కడ కమిటీ మెంబరు విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. అది ఏం జరుగుతుందో లోపల మనకు కొంత తెలుస్తుంది, కొంత తెలియట్లేదు. అయితే అప్పుడప్పుడు మేమే హిట్లర్లం అనే ప్రకటన కూడా వస్తున్నది. ఇది ఒక ప్రాబ్లము కొత్తగా మొదలైంది. కనుక నేను అనేది ఏంటి అంటే, బీసీ మేధావులు మెజారిటీ కులాలు 50 ముస్లింలను తీసేసిన తెలంగాణలో బీసీ కాస్టు 46.6% ఉన్నాయి. ముస్లింలు మనతో అంతగా రారు. ఇక్కడ బీసీలు అన్నా కూడా ఇక్కడికి రారు. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటారు. ఈ 46% బీసీ మేధావులు పట్టుబట్టి కనుక నిత్యము రాత మాట్లాడుడు, గ్రామాలలో తిరుగుడు. నాకు సింపుల్గా ఒకటి చెప్పండి, బీసీలు అంటున్నాం, రేపు బీసీ క్యాండిడేట్నే పెడతాం, ఊళ్ళల్లో పోయి అన్ని కులాలను మీరు బీసీలేనా అని అడగండి, ఏం చెప్తారు? బీసీ అనే ఐడెంటిటీ మీకుందా అని అడగండి. వాళ్ళకి బీసీ అంటే ఏందో తెలియదు. మేము ముదిరాజు వాళ్ళము, మేము సాకల వాళ్ళము, మేము మంగళ వాళ్ళము. రెడ్డి ఆయనకి వేయాలన్నా మున్నూరు కాపుకి వేయాలంటే ఎవడు మంచోడు దాంట్లో చూస్తారు, కానీ బీసీ అని చూడరు. నన్ను బండబూతులు తిట్టే కాపోనికి ఎందుకు వేస్తా అంటారు, గొల్లోనికి ఎందుకు వేస్తా, కుర్మోనికి ఎందుకు వేస్తా అంటారు. సో బీసీ ఐడెంటిటీ లేదు కదా గ్రామాలలో. ఎక్కడ ఏర్పాటు చేశావు? ఒక్క ఎస్సీలకు ఐడెంటిటీ ఉంది. కనుక ఈ సర్వే సింహాద్రి గారు రిపీటెడ్గా ఏం చెప్తున్నారంటే, ఇది మోస్ట్ సైంటిఫిక్ అట్లీస్ట్ స్టడీ. ఇంకోటి లాస్ట్ నేను చెప్తున్నా, ఈ మధ్య సిద్ధరామయ్య రిటైర్ అయ్యే ముందు, పదవి వదిలిపెట్టే ముందు నేను ఆయన కలిశాను. తెలంగాణ స్టడీ రిపోర్ట్లు ఇచ్చాను. మీ పాపులేషన్ డేటా రాగానే మీరు కూడా ఇట్లా ఎక్స్పర్ట్ కమిటీతో అనాలిసిస్ చేయించండి. దేశాన్ని ఈ 2 రిపోర్ట్ల ద్వారా గందరగోళంలోకి నెట్టవచ్చు. ఈవెన్ నరేంద్ర మోడీ, అమిత్ షాలను కూడా గందరగోళం నెట్టగలిగే శక్తి ఈ రిపోర్ట్లకు ఉంది. నంబర్ ఏదైనా కానీ ఎకనామిక్ డేటా ఉంది. అంటే అది ఇప్పుడు అది శివకుమార్కు పోయింది. ఆయన వకలింగా ఆయన ఎక్స్పర్ట్ కమిటీ వేయడు, ఆ డేటా బయటకు వస్తుందనే నమ్మకం లేదు. సో మనకు ఒక తెలంగాణలో చేసిన ఈ కంప్లీట్ స్టడీ ఏదైతున్నదో అది దేశాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఆధారం. దీంట్లో తప్పులు ఉండొచ్చు. ఎనీ స్టడీ విల్ హ్యావ్ 7 to 5 వేరియేషన్స్. అది మనము 100% అక్యురేషన్ ఎక్కడ ఉండదు. సోషల్ సైన్స్ ఇస్ దాట్. అందుకని నేను అనేది ఏంటి అంటే, దీన్ని సీరియస్గా తీసుకోండి. గ్రామాల వరకు ఆయా కులాల స్టేటస్ని తీసుకుపోండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎట్లున్నారు, చదువులో ఎట్లున్నారు. 27,000 స్కూళ్ళను రద్దు చేస్తామంటే ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను ఇంటింటికి బస్సు తీసుకుపోయి వాటిని మండల్ లెవెల్లో స్కూల్ తయారు చేస్తాను అంటున్నాడు. ఆ ఫార్ములా ఎట్లా అమలు చేస్తాడో చెప్పమని డిమాండ్ చేద్దాం. వీ హ్యావ్ టు వర్కౌట్. అయితే ఒకటి లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే, అందరిని తిట్టి మనం ఇంట్లో కూర్చుంటే కుదరదు. తిట్టుడు బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో కూర్చుంటే అది బయటికి రాదు. ఒక ఆల్టర్నేటివ్ తయారు చేయాలి. కనుక సమాజ్వాదీ పార్టీ దాంతో కలిసిపోయే వాళ్ళు ఓబీసీలకు కన్ఫైన్ అయ్యి పనిచేస్తున్నారు. అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. దయచేసి ఈ కాస్ట్ సెన్సెస్ను సీరియస్గా తీసుకొని దీన్ని తెలంగాణ గ్రామం ఇంటింట బీసీ ఎవరు, ఏ కులము, వాళ్ళ స్టేటస్ ఏందో చెప్పుకుంటూ పోయే ప్రచారము యూట్యూబ్ల ద్వారా చేయండి. నాకు అర్థం కాదు, బీసీలు యూట్యూబ్లు పెట్టుకోలేరా? 100 కోట్లు ఉన్నాయి కనీసం. ఒక్క యూట్యూబ్ పెట్టారు. ఒక యూట్యూబ్ పెట్టిన ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బ్లాక్మెయిల్ చేసిన ఆయన కోట్లు ఇస్తారు. ఈ బ్లాక్మెయిలర్కు కోట్లు ఇచ్చుడు ఏందండి? ఇది పద్ధతి కాదు కదా. ఎస్సీలు కూడా పెట్టుకోలేరా యూట్యూబ్లో? పెట్టుకొని మీ భాష మీరు మాట్లాడుకోండి. అది చెయ్యరు.
లెక్కలు చెప్పొచ్చు, అది చేయరు. కనుక ఇది మనము సీరియస్గా చేయాలి. నేను చూస్తున్న రెండు తెలంగాణలో కొంచెం పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. ఒకటి V6, ఇప్పుడు కొత్తగా V5 ఒకటి వచ్చింది. తర్వాత వెలుగు రఘుది కొంత ప్రచారం చేస్తుంది. మిగతా ఏమైనట్టు మనం అందరం ఏం చేస్తున్నాము? కనుక సింహాద్రి గారి ఎఫర్ట్కు థ్యాంక్ చెప్తూ మనందరము బువ్వ తినాలన్నట. సో నేనైతే తినొచ్చిన. థ్యాంక్ యూ.